ప్రైజ్ ద లార్డ్. భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నీ పాదముల చెంత ఈ ఉదయకాలం నందు ఉపవసించి ప్రార్థించుచు ఉండగా నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దైవజనుడయ్యున్నటువంటి అయ్యా, దావీదు పలికినటువంటి లేఖనములను మీ పరిశుద్ధాత్మ చేత తండ్రి స్థాపించమని, నిజముగా నీ మందిరమునందు నివసించువారు ధన్యులనేటువంటి స్థితిని తండ్రి అనేకులయ్యున్నటువంటి నీ ప్రజలముగా ఉన్న మా ఎడల కృప చూపి స్థాపించమని, నీ లేఖనము సత్యము. నిలిచినటువంటి ఈ భూమి, పైనున్నటువంటి ఆకాశము గతించిపోవునేమో కానీ నీ వాక్యము తండ్రి శాశ్వత కాలము నిలుచును కనుక పరిపూర్ణుడా, నీ వాక్యము చేత, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ పరిపూర్ణ ఆత్మ చేత తండ్రి ఈ లేఖనములను స్థాపించమని, పరిపూర్ణుడు అయ్యున్న తండ్రి మీ పాదముల చెంత చేరి అనేకమయ్యున్నటువంటి నీ స్వాస్థ్యమయ్యున్నటువంటి నీ మందిరమును నీవు దర్శించమని, ఈ షిలోహు మందిరమునందు చేయుచున్న ప్రతి మనవిని, ప్రతి ప్రార్థనని కృపతో జ్ఞాపకము చేసుకొని దీవించండి. నీ మందిరంలో ఉన్న నీ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డల యొక్క ప్రయాసని వ్యర్థముగా పోనీయక ఆశీర్వాదకరముగా మార్చండి. పరిశుద్ధాత్మదేవ, మీకు సమస్త మహిమను చెల్లించి ప్రార్థన చేయుచు ఉండగా ఈ మందిరమునందు అయ్యా నీ బిడ్డలు తండ్రి నిలిచి ఆశీర్వదించబడినట్లు మీ కృపను చూపించండి. వారి జీవితాలను ధన్యకరముగా మార్చండి. నీ మందిరము తండ్రి సకలమైనటువంటి అయ్యా ఇదిగో తండ్రి ఆశీర్వాదములకు నిలయముగా మార్చి నీవు తండ్రి మహిమను తెచ్చుకోనండి. ఈ ఉపవాస ప్రార్థన మనవులను జ్ఞాపకం చేసుకొని మీ పేరట దీవించండి. మీ పేరట తండ్రి అనేకుల పాదములను తండ్రి వెనకక తొనకక వారి యొక్క జీవితంలో స్థిరముగా మీ పేరట నిల్వ చేయండి. మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు ఈ ఉదయకాలపు ఉపవాస ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి ప్రార్థించి మా రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేయుచు వేడుకొనుచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కాలపు కృప, కనికరము, ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆయన మందిరమునందు నివసించుచు ఉన్న ఆయన స్వాస్థ్యమునకు నిరంతరము తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.